VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేవస్థానం మహామండపం 4వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సేనానాయక్ ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంలో సమావేశ మందిరం అవసరాన్ని గుర్తించి దీనిని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్యం, ట్రస్ట్ బోర్డు సభ్యులు పి రాఘవరాజు, ఏ శ్రీనివాసరావు, ఎస్ సరిత, ఎం కళావతి, ఇంజనీరింగ్ పరిపాలన అధికారులు పాల్గొన్నారు. జై
మేజర్ ధ్యాన్ చంద్ 122వ జయంతి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానంలో అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. టీడీపీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికృతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. గత 23 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ నెల 29న విజేతలకు బహుమతులు ప్రదానం, జాతీయ జెండా ఆవిష్కరణ, అవనిగడ్డ పురవీధిలో క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మా సంఘం తరఫున చెప్పండి పేరు. మీరు క్లాస్ కూడా ఉంటారే. 10th B section boys. 10th B section boys. 10th B section boys. 10th B section boys. Class equality. गवर्नमेंट स्कूल टीम स्टेज దగ్గర రండి. జెడ్పీహెచ్ఎస్ నాగాలండ్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్ అవనిగడ్డ కోర్ట్ నెంబర్ 1. టీంలన్నీ కూడా రెడీగా ఉండాలి. కోచెస్ అండ్ ప్లేయర్స్. Followed by next match. వ్యాయామోపాధ్యాయులైనటువంటి ఓసూరు పూర్ణచంద్ర గారి సౌజన్యంతో మరి కబడ్డీకి షీల్డ్స్ బహుకరిస్తున్నారు. ఆయన 122వ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా అవనిగడ్డ సబ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ పాఠశాలలకి మేము కబడ్డీ చేయడం, అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్, బాయ్స్కి 5 ఈవెంట్స్, గర్ల్స్ 5 ఈవెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 23 సంవత్సరాల నుంచి జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం మేము ఈ నెల 27, 28, 29 3 రోజులు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. దానిలో ఇవాళ మొదటి రోజులో భాగంగా బాయ్స్కి మన అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాలలందరికి సంబంధించిన బాయ్స్కి ఇవాళ మేము కబడ్డీ గేము, అలాగే 5 ఈవెంట్లు పెడతాం జరుగుతుంది. అలాగే రేపు 28వ తారీఖున గర్ల్స్కి అవనిగడ్డ సబ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలకి పెడతాం జరుగుతుంది. 29వ తారీఖున యాక్చువల్గా మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆ రోజున ర్యాలీ, అలాగే సాక్షి బేరర్తో మనం అవనిగడ్డ మొత్తం డీజేతో ఒక స్లోగాన్ ఇచ్చుకుంటూ నేషనల్ ఇంటిగ్రిటీని తెలియజెప్పడం కోసం నిర్ణయించుకున్నాం. దీనిలో భాగంగా ఈరోజు మన అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జి గారు వికృతి గారు ఆటలు ఓపెన్ చేయడం జరిగింది. స్పోర్ట్ డే సందర్భంగా 27, 28, 29 3 రోజులు గత 23 సంవత్సరాల నుంచి అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యాయామోపాధ్యాయులందరూ కూడా దీన్ని ప్రతి సంవత్సరం కూడా గ్రాండ్ పూల్గా సక్సెస్ చేస్తున్నారు. దాని గురించి ఇవాళ 27వ తారీఖు కబడ్డీ బాయ్స్కి, 28వ తారీఖున ఆడపిల్లలకి గర్ల్స్ కబడ్డీ, అలాగే స్పోర్ట్స్ ఈవెంట్లు అయినటువంటి హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్, డిస్కస్, 100, 400, 800 ఇవి ఈవెంట్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ప్రైజెస్ కూడా మరి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రైజెస్ ఇస్తాము. అలాగే నేషనల్ ఫ్లాగ్ 29వ తారీఖున
భారీ లెవెల్లో 100 అడుగులు పైనటువంటి నేషనల్ ఫ్లాగ్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి విఐపీస్ అందరి చేత ప్రతి సంవత్సరం కూడా ఎగరవేయడం జరుగుతుంది. అక్కడి నుంచి డీజేతో అవనగడ్డ పురవీధుల్లో నుంచి మొత్తం ర్యాలీ గ్రాండ్ సక్సెస్ ఒక 2000 మంది 3000 మంది విద్యార్థులతో ప్రతి సంవత్సరం 23 సంవత్సరాల నుంచి కూడా జరపబోతుంది. అది ఈ సంవత్సరం కూడా అలాగే 29వ తారీఖున గ్రాండ్గా సెలబ్రేషన్స్, నేషనల్ ఫ్లాగ్ ఎగరేయటం. మరి ఈ రోజు జరిగినటువంటి కబడ్డీ పోటీల్లో మన అవనగడ్డ టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి వికృతి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరి ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో శాసకీయ నిధులతో 3.26 కోట్లు మరో 2.20 కోట్లతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఇలపారు బీటీ రోడ్డుకు 40 లక్షలు, లక్ష్మీ నరసింహాపురం బీటీ రోడ్డుకు 1.20 కోట్లు, అలమనపూడి జీపీకే రోడ్డుకు 60 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలకమని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు, ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీళ్ళు కొడతారు కదా ముందు ఇంకా కాయ అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.